మందిరానికి రావడానికి నేనున్నటువంటి స్థితి సరైనది కాదేమో, నేనున్నటువంటి స్థితిలో ప్రియ దేవుని బిడ్డరా నేనున్నటువంటి పరిస్థితి బాగలేదు, నేనున్నటువంటి స్థితి బాగలేదు, నా యొక్క క్రియలు బాగలేదు, నా ప్రవర్తన బాగలేదు అనుకుంటున్నామేమో. కానీ మందిరములో ప్రియ దేవుని బిడ్డలారా నీవు జీవితాన్ని సరి చేసుకోగలిగితే, నిన్ను నువ్వు దిద్దుకోగలిగితే, మారు మనసు పొందగలిగితే, తగినటువంటి స్థితిలో ప్రియ దేవుని బిడ్డలారా మార్పు జీవితం కలిగి ఉంటే ప్రభు నీ పాపమును క్షమించడానికి సమసిద్ధుడై ఉన్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా అయినను నీవు ధనవంతుడివి అని మాట్లాడుతూ ఉన్నాడు. ఈ లోకంలో ధనమైనది ప్రియ దేవుని బిడ్డలారా మనం మరణించినప్పుడు మనతో రాదట. ఈ లోకంలో ధనము ప్రియ దేవుని బిడ్డలారా, ఈ లోకంలో ధన సంపదలు ప్రియ దేవుని బిడ్డలారా మనతో రావు. కానీ ఈ లోకంలో ఉన్నటువంటి ధన సంపదలు ఏవి కూడా మనతో రావు. కానీ దేవుని యొక్క